ఇక్కడ ఏంటంటే లక్షణాన్ని గుర్తించడా గమనించడా తెలుసుకుంటా సహజమే. మౌన లక్షణాన్ని మౌనమే గుర్తించడా గమనించడా తెలుసుకుంటా సహజమే. ఆంధ్ర లక్ష్యాన్ని గుర్తించడా గమనించడా తెలుసుకుంటా సహజమే. సత్ లక్ష్యాన్ని ఉండుటను గుర్తించడా గమనించడా తెలుసుకుంటా సహజమే. దేహ లక్షణాన్ని గుర్తించడా గమనించడా తెలుసుకుంటా సహజమే. జగత్ లక్ష్యాన్ని గుర్తించడా గమనించడా తెలుసుకుంటా సహజంగా అనుకుంటా సహజమే. అని ప్రతి వారికి ఎవరికి వారే స్వయంగా స్వయం జ్ఞాన అవగాహనతోనే, స్వయం సూచ అవగాహనతోనే, స్వయం గమనిక అవగాహనతోనే, స్వయం భావ అవగాహనతోనే, స్వయం శబ్ద అవగాహనతోనే తనకు స్వతసిద్ధంగా వచ్చిపోయేవైనా ఉన్నవైనా సహజంగా ఉన్న లక్షణాలతోనే లక్షణాలను గమనించి ఊరకుండు. ఇక్కడ ఏ ప్రయత్నాలతో ప్రసక్తి లేనే లేదు. ఏ విధమైన ప్రయత్నాలు చేసినా లాభం ఆశ్రయిస్తారు. లాభం కావాలి. ఆ లాభం ఏంటి? ఆనందం. ఆనందం అంటే స్వల్పానందం గురించి, తాత్కాలిక ఆనందం గురించి, తాత్కాలిక సుఖం గురించి అనేక బాధలతో దుఃఖాలతో ఉన్న పరంపరని మరల చింతన చేయటం చేతనే తనకు తానే సమస్య అయ్యి నేనున్నాను అహంకారంతో నాది నేనే భావంతో వాసనతో ఉండి నాకు నేనే మన్నం చేస్తూ నేను పాపని అంటే పాపం పెరుగుతుందా? పాపం అనే భావన దృఢపడుతుంది. దానివల్ల దుఃఖమే కదా. నేను సుఖని అంటే సుఖం పెరగదు కదా. ఆ సుఖంతో పాటు వచ్చే దుఃఖం దాన్ని డామినేషన్ చేసి దుఃఖం అంటే దుఃఖ నివృత్తి కోసమే, అత్యంత దుఃఖ నివృత్తి కోసమే ప్రతి వాళ్ళు ప్రయత్నిస్తారు. అసలు సుఖ దుఃఖాలు గుణాలు ఇవన్నీ కూడా సుఖ దుఃఖాలు గుణాలు అన్నీ కూడా వచ్చిపోయాయి కాబట్టి అవి నీవే ఉన్నా కాబట్టి నీవే అని నీవు స్వయంగా గమనించి గుర్తించి తెలిసిన సహజజ్ఞానంతో గుర్తించి ఊరక ఉండు. అప్పుడు స్వతసిద్ధంగా ఉన్న ఉనికి ఉన్నట్లుగానే ఉనికిగానే ఉన్నందు వలనే చిత్తు ఉండు చేత చిత్తుగానే తెలివితో జ్ఞాన లక్ష్యంతో గుర్తించే లక్ష్యంతో ఉండు చేతనే ఆంధ్ర లక్ష్యంతో చేతనే సకాల స్వరూప మౌన పరిపూర్ణ లక్ష్యంతోనే తను ఊరక గుర్తించి గమనించి ఊరక ఉండటమే చాలని మాత్రమే నీకు చైతన్య సరళంగా శుద్ధిగా స్పష్టంగా విజతం చేస్తున్నాడు. అనుభవ సిద్ధం. ఇక్కడ తార్కాలు వాదాంశాలు ప్రసక్తి లేనే లేదు. ఇప్పుడు ప్రశ్న అంటే సత్తుచిత ఆనందం గురించి వివరంగా చెప్పకుండా, అవి వివరంగా చెప్పేవాడు సత్యానంద స్వరూపంగా లేకుండా, సచ్చితానంద స్వరూపంగా లేకుండా, ఉనికి స్వరూపంగా, చిత్త స్వరూపంగా, ఆనంద స్వరూపంగా లేకుండా, మౌన స్వరూపంగా లేకుండా, పరిపూర్ణ స్వరూపంలో లేకుండా అంటే సత్తుచిత ఆనంద పరిపూర్ణ మౌన స్వరూపంగా తన సహజ లక్షణాలు ఉన్నాయని గుర్తించడానికి, గమనించడానికి, తెలుసుకోవటానికి, భావించడానికి, శబ్దం చేయడానికి తనకు ఈ లక్షణాలు కూడా ఉన్నాయి. అంటే తటస్థ లక్షణాలు అంటారు వీటిని. కానీ పేర్లు వద్దు. ఎందుకంటే నేను ఉన్నాను తాను గుర్తించి గమనించి తెలుసుకుని భావించి శబ్ద లక్షణంతో ఉన్నాననే లక్షణాలతో తాను ఉన్నది ప్రత్యక్ష అనుభవమే, ప్రత్యక్ష సాక్షాత్కారమే, స్వయం సాక్షాత్కారమే. ఇప్పుడు చూడండి, నిద్ర లేవగానే సూర్యోదయం అయింది. ఆ సూర్యోదయాన్ని గమనించి గుర్తించి తెలుసుకో సూర్యోదయం సాక్షాత్కారం. ఆకాశం సహజంగా ఉన్నది గుర్తించి గమనించి తెలుసుకుంటే ఆకాశమే సాక్షాత్కారం. ఇక్కడ దేహం ఉన్నది గుర్తించి గమనించి తెలుసుకుని ఉంటామే సాక్షాత్కారం. ఇక్కడ సాక్షాత్కారం అంటే లేని వస్తువుని తెలుసుకుని ఉన్న వస్తువుగా భావించి లేని వస్తువు లేదు, ఉన్న వస్తువు వచ్చిపోయేదే. అప్పుడు లేని వస్తువుని తెలుసుకోవటం ఏంటి, అది ఉండటం ఏంటి, లేని వస్తువు ఉండటం ఎంత అసత్యమో వచ్చిపోతుండగా ఆ విధమైన తెలుగుని పెంచుకోవటం వదిలిపెట్టడం ఉంటాం అనేది ఈ చర్చలతో ఏమైనా ఉపయోగం ఉందా? కేవలం స్వానుభవంలోనే స్వానుభూతిగానే నేను స్వయంగా తనకు తానుగానే ఉన్నది. స్వయమస్మి అంటే నేనే ఉన్నాను, స్వయం దేహాస్మి దేహంగా ఉన్నాను, స్వయం మనోస్మి, స్వయం బుద్ధాస్మి, స్వయం ఇంద్రియాస్మి, స్వయం నిద్రాస్మి, స్వప్నాస్మి, జాగ్రత్తాస్మి, స్వయం సృష్టాస్మి, జగదస్మి, స్వయం స్వయం అంటే ఉన్నాను, తనకు తానే ఉండుట సత్. స్వయం అంటే తాను తెలుసుకుంటా చిత్. స్వయం అంటే ఆనందాస్మి ఆనందంగా ఉంటా, మౌనంగా ఉంటాం, పరిపూర్ణంగా ఉంటాం. సత్తుచిత ఆనందనిత్య పరిపూర్ణంతో స్వేచ్ఛగా ఉంటారు లక్షణాలని. ఆ సత్తుచిత ఆనంద లక్షణాలను గుర్తించి గమనించి తెలుసుకునే స్వయం జ్ఞానంతోనే, స్వయం తెలుగుతోనే, స్వయం భావంతోనే, స్వయం శబ్దంతోనే, స్వయం గమనంతోనే, స్వయం